మోంతా తుఫాను తాకిడి నుంచి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా గట్టెక్కేసింది. దాదాపుగా భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్, ఈదురుగాలుల తీవ్రత ఇవన్నీ చాలా అంచనాలు వేసినా అలాంటి పరిస్థితి లేకుండానే ఊపిరి పీల్చుకుంది. అయితే 2 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలతో కొన్ని పల్ల ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దాంతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో ఈదురుగాలుల కారణంగా అనేక చోట్ల పంటలు నేలకూలాయి. ఇతర కొంత పబ్లిక్ వ్యవహారాలకు సంబంధించినటువంటి నష్టం కూడా వాటిల్లింది. వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వం ఉంది. కానీ రెండో వైపు ఈ మోంతా తుఫాను మోత తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ భారీగా వర్ష సూచన వెల్లడవుతుంది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, జగిత్యాల్ ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నట్టుగా ఐఎండీ చెప్తోంది. ఈ వర్షాల తాకిడితో ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాదాపుగా మహబూబాద్, ఖమ్మం మధ్యలో రైల్వే ట్రాక్ మీద కూడా వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు కూడా ఆటంకం ఏర్పడింది. భద్రాచలం డివిజన్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. వీటన్నిటితో పాటుగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక చోట్ల కూడా వరద నీరు కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుందు నది పొంగుతోంది. అక్కడ ఇచ్చాపురం ఉత్తరాంధ్రలో అయితే బహుదా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రవాహం సాగుతోంది. ఇట్లా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఈ వర్షాల కారణంగా తీవ్రత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయితే తెలంగాణలో ఈ వర్షాలు మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ రాత్రంతా కూడా అనేక చోట్ల వర్షాలు కురవచ్చు అన్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ప్రాంతం అంతా ఎక్కడ ఎటువంటి వర్ష సూచన కూడా లేదు. వర్షాలు కురిసే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే తుఫాన్ దాదాపుగా వాయుగుండంగా బలహీనపడింది. ఈ రాత్రి తర్వాత అది పూర్తిగా అల్పపీడనంగా మారిపోయి ఆ తర్వాత దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. కానీ దీని కారణంగా ఇప్పుడు వాస్తవానికి ఛత్తీస్గఢ్, ఒడిశా వైపు మళ్ళుతుంది. ఆ 2 రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుందని ఆశిస్తే దానికి కారణంగా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. మోంతా ప్రభావం ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ మీదే ఎక్కువ ఉంటుందా అన్నట్టుగా చాలామంది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హన్మకొండ, వరంగల్ అలాంటి నగరాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. నగరాల్లో కూడా వరద నీరు ఇప్పుడు ప్రవహిస్తోంది. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఇప్పుడు మోంతా దాని అనంతరం ఎదురవుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చవిచూస్తుంది. ఆ ప్రాంతంలో కూడా ఈ రాత్రి తర్వాత పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇది లేటెస్ట్ రిపోర్ట్ వర్షాలు, వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్.